హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ అండి. మరి టమాటా కర్రీని నేను ఎలా చేస్తాను, మరి ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. మరి టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఒక 5-6 ఉల్లిగడ్డలండి నేను పొట్టు తీసి పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఆవాలండి, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కారము, ఎల్లిపాయలండి నేను పొట్టు తీసి పెట్టుకున్నాను, ఉప్పు, అల్లం పేస్ట్, ఆయిల్ అండి తగినంత. మరి ఈ కర్రీని నేను ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. నేను ఇవి కడిగి కట్ చేసి పెడతానండి, చిన్న చిన్న ముక్కలు. ఈ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెడతానండి. మరి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. కట్ చేసి పెడతాను, కడిగి శుభ్రంగా కడిగి కట్ చేస్తానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి నేను. టమాటాలన్నీ ఇంత చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటా కర్రీకి. మరి నేను ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టానండి, ఇట్లా చిన్న చిన్నగా పొడుగానే కట్ చేశానండి, సన్నగా కట్ చేయలేదు నేను. ఇట్లా చూడండి, పొడుగానే కట్ చేసి పెట్టాను. మరి ఇప్పుడు నేను స్టవ్ అయితే వెలిగిస్తానండి, కర్రీ అయితే చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఆయిల్ వేసుకుందామండి. చాలా రోజులకు చేస్తున్నామండి వీడియో. చూడండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి కొత్త ఛానల్ని. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక 6 గంటలు వేస్తానండి. టమాటా కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మా మసాలాలు అయితే ఎక్కువ లేదు కదా, అందుకని నేను ఒక 6 గంటలు వేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలండి, ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఆయిల్ వేసాను. మరి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసేద్దామండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఎండుమిర్చి అండి 2 తీసుకున్నాను. కట్ చేసి వేసానండి. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తానండి. కరివేపాకు అండి 2 రూపాయలు వేస్తానండి ఇప్పుడు తాలింపులో. ఇదైతే బాగా ఎర్రగా కావాలండి ఉల్లిగడ్డ ముక్కలు. చాలా బాగుంటుందండి కర్రీ. మసాలాలు అయితే ఎక్కువ లేని కర్రీ అండి ఇది. మీరు మసాలాలు కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి, ఆ టైపులో కూడా చాలా బాగుంటుంది. నేనైతే మసాలాలు ఏం వేయడం లేదండి. మసాలాలు లేని కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు వేస్తానండి. ఇది పోపు అయితే బాగా ఎడ్డుగా అయింది కదా, ఈ మాత్రం ఎర్రగైతే సరిపోతుందండి. వేస్తున్నాను నేను టమాటా ముక్కలు. టమాటా కర్రీ అంటే చాలా హెల్దీ కర్రీ కదండి. టమాటాలు అంటే బాగా బ్లడ్ వస్తుంది మనకు కూడా తింటే. ఇలా నేను ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇప్పుడు వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు అండి, పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చూసి మరీ వేసుకుందామండి. నేనైతే ఇప్పటికి కొద్దిగా వేసాను. చూసి మరీ సరిపోకపోతే మరి అప్పుడు వేస్తాను. చూసి వేసుకోవాలి కదండి. ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ సేల్ అయితే చాలా కష్టం అవుతుంది కదా. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలండి ఉప్పు పసుపు వేసాము కదా. ఈ టమాటా ముక్కలు అనేది బాగా మెత్తగా కావాలండి. మెత్తగా అయిన తర్వాత మనము కారము అవి వేసేద్దాము.
కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తానండి. అలాగే అల్లం పేస్ట్ అండి నేను కొద్దిగానే వేసానండి, 1 స్పూన్ కూడా ఉండదండి. ఇది కొద్దిగానే వేసాను, ఎందుకంటే మసాలాలు తక్కువ చెప్పినా కదా, అందుకని నేను కొద్దిగానే వేసాను, ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే. నేనైతే దీన్ని మూత పెడతానండి. కొద్దిగా బాగా టమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఒక 5 నిమిషాలండి మూత పెట్టేస్తున్నాను. ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టినాను కదా, ఇవి కొంచెం కచ్చా పచ్చగా దంచుతానండి. కొద్దిగా ఇట్లా దీంట్లోనే గిన్నెలోనే దంచేస్తానండి కచ్చా పచ్చగా. ఈ ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు టమాటా కూరలో. టమాటా కూరలోనే కాదు, ఏ దేంట్లో ఇట్లా కచ్చా పచ్చగా దంచి ఎల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. మూత అయితే తీస్తున్నానండి నేను. ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది. ఇప్పుడు కారం వేస్తానండి. అడుగు అంటకుండా కలుపుకుంటే బాగుంటుందండి, అట్లనే పెట్టి అడుగు అంటుతుంది. నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి, 1 స్పూన్ సగము, స్పూన్ సగం వేసానండి, సరిపోతుంది. భలే ఉందండి, చూస్తేనే చాలా బాగుందండి. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేస్తానండి. కరివేపాకు అండి తాలింపులో వేసాను, మరి ఇప్పుడు కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేస్తానండి ఇప్పుడు. సిమ్లో పెట్టి చేసుకోండి, లేకుంటే కర్రీ మాడిపోతుంది ఫుల్ పెడితే. కొద్దిగా వేసాను కదండి. మనము ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, అప్పుడు నేను చూపించాను కదా, అది కచ్చా పచ్చగా దంచానండి. అదైతే ఇప్పుడు వేస్తున్నాం దీంట్లోకి, ఎల్లిపాయలోనండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, మటన్ కన్నా టేస్ట్ ఉంటుందండి ఇది. మటన్ తినని వాళ్ళకు ఈ కర్రీ చాలా బాగుంటుందండి. దీంట్లో అయితే నీళ్ళు అవసరం లేదండి, ఎందుకంటే టమాటాలు కదా, వాటర్ అనేది ఇందులోనే టమాటాలలోనే ఉంటాయి కాబట్టి నేనైతే వాటర్ వేయడం లేదు. కొద్దిగా అయితే ధనియాలు కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాలండి, ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్లే. 5 నిమిషాలు మూత పెడతానండి, సిమ్లో పెట్టాను కర్రీని, మూత పెట్టి పెడతాను ఒక 5 నిమిషాలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మళ్ళీ అడుగంటకుండా ఉంటుంది. మూత అయితే తీస్తున్నానండి నేను. వావ్, సూపర్గా ఉందండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. చివరిగా కొద్దిగా నేను కొత్తిమీర వేస్తున్నానండి. గరం మసాలా అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేనైతే వేస్తున్నాను. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను, 2 నిమిషాలండి. అయిపోయిందండి మన టమాటా కర్రీ. మరి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.